రౌడీలకు సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. ఎస్, రౌడీలకే సపోర్ట్ చేస్తాం. అలా గొప్ప పని చేశావు. వాళ్ళు రౌడీలా కాదా, దుర్మార్గులా, ఎలాంటి వాళ్ళు అనేది పక్కన పెట్టండి. నువ్వేనా తాగేస్తున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఎన్ని బ్యాంక్ అకౌంట్లకి పైసలు వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి, అండ్ ఏ ఏ పార్టీల నుంచి పైసలు వచ్చినాయి, ఏ ఏ సంస్థల నుంచి పైసలు వచ్చినాయి అన్ని చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, దేశం మొత్తం చూస్తుంది. ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. 2 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్. సో బ్యాంక్ వాళ్ళు కూడా చూస్తున్నారు. ఆ 2 బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేయాలని చెప్పేసి పోలీసు అధికారులు ఆ బ్యాంక్ అధికారులకు అయితే ఒక లేఖ రాశారు. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఈ విప్లవంలో చెప్పి తగలడు. ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా? చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? చెప్పా. రావణుడే గెలుస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం. అప్పుడప్పుడు 3 వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా సాగుతూ ఉంటా. రావణుడే గెలుస్తాడు అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. నేను చెప్పులతో కొట్టడం ముఖ్యమా, రాళ్లతో కొట్టడం ముఖ్యమా? బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఆడు బాధితుడేంది? నాకు రెస్పెక్ట్ కావాలి. అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. వాన్ ఫోన్ లో 10 మంది బాధితులు ఉన్నారంట. ఒక ఫేక్ క్యారెక్టర్ గాడిని బుక్ అయిపోయావురా. ఎలా? ఓ సైడ్ లుక్ వేసుకో. జోసెఫ్ ఫోన్ లో అశ్లీల వీడియోలు బయటపడినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయిని వాట్సాప్ లో చాటింగ్ చేసి సెక్సువల్ గా హరాస్ చేశాడు. ఆ అమ్మాయిని చూపించండి, అల్లుకుపోతానన్నావు చూడు. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు, అయోధ్య రాముడు దోపిడీకి గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరమైంది. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఆ నీచ్ కమీన్ కుత్తే గాన్ని అయోధ్య రాముడి పేరు పక్కన పెట్టి పోలుస్తావు నువ్వు. అప్పుడే కదా ప్రౌడ్ సనాతని అని చెప్పి ఆయన ప్రకటించుకున్నారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. ప్రౌడ్ క్యాథరిన్ అని చెప్పి నువ్వు కూడా ప్రకటించుకో. ఎవడన్నా ఏమన్నా అంటున్నా నేను? ప్రౌడ్ క్యాథరిన్ అని చెప్పి నువ్వు కూడా ప్రకటించుకో. ఎవడన్నా ఏమన్నా అంటున్నా నేను? మరి అయోధ్య రాముడు ఏం పాపం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బాధిత రాముని ఎందుకు పట్టించుకోవట్లేదు? అక్కడి గవర్నమెంట్ సిట్ వేసింది, చెప్పిన టైం కన్నా ముందే 8 మందిని అరెస్ట్ చేసింది, 1 కోటి రూపాయలు రికవరీ చేసింది. ఇలా ఆ అరెస్ట్ చేసిన 8 మందిలో 3 ఇళ్ళని కూల్ చేసింది. బుల్డోజర్ పని చాలా గట్టిగా నడుస్తుంది. అది నాకు కనబడుతుంది. నాకు కనబడదు. దొంగతనం చేసిన వాళ్ళ తరఫున ఒక్క లాయర్ కూడా వాదిస్తలేడు. గుడి సొమ్ము మింగిన దొంగలల్లా ఒక దొంగ అపోజిషన్ పార్టీ లీడర్ అయిన అఖిలేష్ యాదవ్ తోని టచ్లున్నాడు అన్న విషయం కూడా బయటకు వచ్చింది. మరి అంత సోది చెప్పిన దానివి ఒక్క ముక్కేందుకో ఎగ్గొట్టినవు? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఒకసారి నువ్వన్న ఫస్ట్ మాటకొద్దాం. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? ఇట్లాంటి మాటలు మాట్లాడే ఆల్రెడీ వాడు ఊబిలిరుక్కున్నాడు. ఆడికి అలాగే అవ్వలేరా. చివరికి 5వ సారి ఇంక బెయిల్ రాకూడదు అని చెప్పి అత్యంత కఠినమైన ఉపా కేసు, రాజద్రోహం కేసు పెట్టారు. వాళ్ళకెళ్ళి బయటికి వస్తాడా రాడా కూడా తెలుస్తలేదు. వాడికి చెయ్యందియబోయి నువ్వు కూడా పోయి అదే ఊబిలిరుక్కుంటావేమో చూసుకో. అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఇప్పట్లో రావణ్ ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం లేదు. ఇది క్లియర్ అయిపోయింది. జాగ్రత్త. ఒక సాటి ఆడదానిగా చెప్తున్నా నీకు. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా వైస్ టీవీ తరఫున. మొన్న మేము ఒక వీడియోలా దేశద్రోహులని ఊరపందులతో పోల్చినాము. చాలా మంది మిత్రులు కమెంట్ చేసిండ్రు ఏమని అనంటే, అక్క ఊరపందులు ఎప్పుడన్నా దేశద్రోహం చేసినాయా, ఎందుకు వాటిని అంతా అవమానించడము అని అన్నారు. అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటాకి సచ్చుండేవాన్ని. అయితే
వాళ్ళు చెప్పిన తర్వాత నాకు కూడా నిజమే అనిపించింది. దేశద్రోహుల్ని పందులతో పోలవడం చాలా తప్పు అని, అందుకోసమే ఊర పందులన్నిటికీ కూడా చాలా సారీ.